ఇది చూడు రాజాసింగ్ గారు తీసుకుందాం. రాజాసింగ్ రాజీనామా ఆమోదం వెంటనే అమల్లోకి వస్తుందన్న బీజేపీ చీఫ్ నడ్డా. ఇక దీని మీద నేను ఏం మాట్లాడాలి ఫ్రెండ్స్? అయితే దీని మీద నేను నా వర్జన్ చెప్పగలుగుతా. అంటే ఇది అనుకూలంగా ఉంటుందా వ్యతిరేకంగా ఉంటుందా పక్కకు పెడితే ఒక కార్యకర్త లెక్క పబ్లిక్ ఏమనుకుంటారు అనేది మాట్లాడుతున్నాను నేను. ఫస్ట్ పంచాయతీ ఏంటంటే రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఫస్ట్ రాజన్న నువ్వు రాజీనామా చేసేది లేకుండా, నువ్వు రాజీ పడదే లేకుండా, రాజీ పడకుండా రాజకీయాలల్లా అసలు వేరే ఉంటుండే మీరు ఉండుంటాయి. ఫస్ట్ మీరు అది చేసేది లేకుండే. నవ్వు ఆయన రాజీనామా చేసిన దాంట్లో ఒక కారణం ఉంది. ఏందనంటే ఇక్కడ పార్టీ పగ్గాలు అనేటివి కొంతమంది చేతులకి వెళ్ళిపోయినాయి. ఆ కొంతమంది వ్యక్తులే ఇవాళ పార్టీని లేవనిస్తలేరు. పార్టీ అందరిది కొందరిదైతే కాదు అని చెప్పి ఆయన గంభీరమైన ఆరోపణలుగా నిజాలే మాట్లాడి. ఇక అవి నిజాల అబద్ధాల సస్పెండ్ అయిన కార్యకర్తలు మేము ఆయన మాట్లాడుకొని బయట పెద్ద ఫరకేం పడదు. కానీ సెకండ్ ఏందనంటే ఆలోచించాల్సిన విషయం ఏందనంటే అధిష్టానం ఆయనను పిలిచింది, మాట్లాడింది. నిజంగా చెప్తే కంప్లీట్గా ఎపిసోడ్ కూడా ఆయనను ముక్కుబడిగా పిలిచింది, ఇన్నది, తర్వాత సస్పెండ్ చేసేసింది అని అనేది ఒక వాదన. అయితే ఆయన సస్పెండ్ కాకముందు ఆయన లెటర్లో క్లియర్ కట్ ఒకటి రాసింది ఏందనంటే నేను బలాహి నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తున్నా, కాకపోతే నేను మోదీ, యోగి, అమిత్ షా వీళ్ళ ఆదర్శ ఏమంటారు వీళ్ళ నడవడిలోనే ఉంటా, దేశానికి పనిచేస్తా, ధర్మానికి పనిచేస్తా అని చెప్పి చెప్పిండు. ఇప్పుడు $1 million క్వశ్చన్ ఏందనంటే రాజాసింగ్ ఎటు అడిగేస్తాడు? ఆయన ముఖంలో మీకు ఎక్కడ కూడా ప్రెషర్ పాయింట్స్ ఏం కనబడతలేవు. హానెస్ట్గా చెప్తున్నాం, అసలు ప్రెషర్ పాయింట్స్ ఏడ కనబడతలేవు. హీ వాజ్ కంప్లీట్లీ మనోధైర్యంతో ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు. నా దృష్టిలో ఏమనుకున్నామనంటే అధిష్టానం ఖచ్చితంగా రాజాసింగ్ గారిని పిలిపించి మాట్లాడి మందలించి మీరు బొండి మేము చూస్తాము అని చెప్పి పంపిస్తుంది అని చెప్పి మేము అనుకున్నాం. అయితే ఇవాళ రాష్ట్ర బీజేపీ కూడా ఒక చిన్న నేను విమర్శ అని అన్నాను కానీ సూచన ఇస్తున్నా. ఏందనంటే రాజాసింగ్ అనే ఈ మాట ఒక వ్యక్తి కాదు, ఒక సిస్టమ్. రాజాసింగ్ అనే ఈ పేరు ఒక సిస్టమ్. కొంతమంది లక్షల మంది కార్యకర్తల ఆత్మవిశ్వాసం, కొన్ని వందల వేల మంది గోరక్షకుల ఆత్మ గౌరవం. సో ఆ ఆత్మవిశ్వాసాన్ని, ఆ ఆత్మ గౌరవాన్ని ఒక చిన్న లేకపోతే ఒక చిన్న సస్పెన్షన్ ఆర్డర్ దూరం చేస్తుందా అని అనేది ఒక క్వశ్చన్ మార్క్. పోగొట్టుకుందామా అని అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇంకొక విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజకీయాలలో కుట్రలు, కుతంత్రాలు, ఎత్తుగడలు అన్నీ ఉంటాయి. ఏ రాజకీయ పార్టీలో సుఖమైన సౌమిని, సాంప్రదాయని, సుపిని అని ఏముండయి. ఫ్యాక్ట్ ఏందనంటే ఎవరు గెలవనప్పుడు రాజాసింగ్ గెలిచిండు. పర్మనెంట్ సీట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ, రాజాబాయి హై తో జీత్ నిశ్చిత్ హై అని చెప్పి గోషా మహల్ గర్జన గట్లు ఉంటుండే. ఎంత ప్రత్యర్థులు అందరు కలిపి ఓడగొడదామని చూసినా మళ్ళా జై శ్రీరామ్ అనే ఒక మాట గోషా మహల్సే అందరికి వినిపిస్తుంది. ఇప్పటికీ రాజాసింగ్ బీజేపీలు ఉన్నాడా లేదా అనే దానికంటే శ్రీరామ్ నవమి యాత్ర కదా, ఏ హిందూ బంధువు కూడా మర్చిపోడు. అండ్ ఇట్ ఈస్ పార్టీ అఫిలియేషన్ లేకుండా కేవలం ధర్మబద్ధంగా నడుస్తుంది ఆ యాత్ర. లక్షల మంది వస్తారు, ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్స్, ఆల్ ఓవర్ హైదరాబాద్. సో అంటే నేను అనేది ఏంటనంటే అదేదో ఒక వ్యక్తిగత నిర్ణయం కాదు. శ్రీరామనవమి యాత్ర కూడా హిందూ చైతన్య యాత్ర అని చెప్పి నేను మాట్లాడతాను, హిందూ చైతన్య యాత్ర. అయితే నేనేమంటానంటే నా క్వశ్చన్ కూడా ఇప్పుడు ఒకటే, అది నాకు చాలా మంది మాట్లాడతారు కదా, నేను అదే అడుగుతున్నా. కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోతుండే కదా గిరీష్ అని చెప్పి మాట్లాడతారు. కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకు పంచాయతీ నడుస్తారు. కొంతమంది కొన్ని పేపర్ల అధికార ప్రతినిధులు ఉంటారు, ఆ పేపర్ అధికార ప్రతినిధి రాజకీయ నాయకులు లెక్క చలామణి అవుతుంటారు. వాళ్ళకు నాకు పంచాయతీ ఉందని చెప్తాను. కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అంటే ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే ఇక్కడ సాల్వ్ అయింది ప్రాబ్లం. చెప్పు, ఇది న్యాయమా అన్యాయమా, ధర్మమా అధర్మమా, లేక రాజకీయమా? మీ కామెంట్ రూపంలో చెప్పుండ్రి. భాష అందరికీ ఏనికి వస్తుంది, అనుభవించేటోడికి తెలుస్తుంది బాధ, బాధ్యత, బరువు. చెప్పురు మీ కామెంట్ రూపంలో ఫ్రెండ్స్.